ఈ ఇండిపెండెన్స్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగిరించాలని మన నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మా విశాఖ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా 500 మంది ఫ్లాగ్స్ తో నినాదాలు చేసుకుంటూ గాజువాక కాలేజీ నుంచి ఓల్డ్ గాజువాక నుంచి న్యూ గాజువాక వరకు అందరూ ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని, ప్రతి ఒక్క మనిషిలో కూడా దేశభక్తిని పెంచాలనేది మా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం ఆజికా అమృతోత్సవంలో భాగంగా ఈ రోజు శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో ఈ రోజు మనం A to Z ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కొంతమంది పేర్లు మనకు తెలుసు, చాలా మందికి చాలా పేర్లు తెలియవు అనమాట. ఏలో ఎవరున్నారు, బిలో ఎవరున్నారు, సిలో ఎవరున్నారు అని. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ అని కొన్ని పేర్లు మనకు తెలుసు. స్వాతంత్ర పోరాటంలో కొన్ని వేల మంది, లక్షల మంది సజీవ సమాధి అయిపోయారు అనమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఆగస్ట్ 15 సందర్భంగా వాళ్ళందరినీ కూడా గుర్తించుకోవాలని, వాళ్ళందరికీ సేవల్ని మనం మరలా ప్రతి సంవత్సరం కూడా గుర్తించుకునే సందర్భంగా ఈ రోజు విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల యొక్క శ్రీ రాఘవేంద్ర స్కూల్ యొక్క విద్యార్థులతో వాళ్ళ చిన్నపిల్లలండి వాళ్ళందరూ కూడా ఈ రోజు చక్కగా ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధి యొక్క వాళ్ళ గొప్పతనం, వాళ్ళు ఏదైతే దేశానికి సేవ చేశారో అది పూర్తిగా అందరికీ వివరించడం జరిగిందండి. మరీ ముఖ్యంగా మా వంతు సహకారంగా, ఎందుకంటే మేము డిఫెన్స్ అకాడమీ అయితే నిర్వహిస్తున్నాం కనుక ఈ డిఫెన్స్ అకాడమీలో గత 22 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులు ఈ రోజు సర్వీస్ లో ఉన్నారండి. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో. ఎందుకంటే ఈ రోజు ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా, ఏ యొక్క దీనికి వెళ్ళినా మన విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉన్నారంటే అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. ఈ రోజు ఈ యొక్క గత 2 సంవత్సరాలుగా గర్ల్స్ కూడా డిఫెన్స్ లో అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన గర్ల్స్ కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అవకాశం లేదండి. ఆ అవకాశాన్ని కూడా ఇచ్చారు. మా దగ్గర కూడా చాలా మంది గర్ల్స్ అనేది జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఈ రోజు ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసు నుండే పిల్లలకి దేశభక్తి అంటే ఏం తెలియాలి, వాళ్ళకి దేశ నాయకు యొక్క చరిత్ర తెలియాలి అనే మహా ఉద్దేశంతో ఈరోజు గాజువాక జంక్షన్లో శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో A to Z ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మీరు చూడండి, పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్క దేశ నాయకుని యొక్క వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ యొక్క దేశానికి చేసే సేవని కొనియాడుతూ వాళ్ళకి ఈ రోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. మా డైరెక్టర్ సార్, మా ప్రిన్సిపల్ మేడం ప్రోత్సాహంతో ఇలాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఇండిపెండెన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ కాలేజ్ జాయిన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. ఒక జాబ్ పర్పస్ మీద డిసిప్లిన్గా ఉండి మొత్తం జాబ్ కోసం నేర్పించడం ఏంటి, డిగ్రీ అయ్యేలోపు లోపలే జాబ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్ప డిసిప్లిన్ ఏంటి, మొత్తం సెక్షన్స్, స్టడీ మొత్తం సూపర్ ఉంటుంది. ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఇంతగా స్పెషల్గా మేడం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆవిడే మా ఇన్స్పిరేషన్. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కూడా ఆవిడే ఇన్స్పిరేషన్. ఆవిడ చెప్పే అంటే ప్రతి ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకుని ఉన్నామంటే పక్కగా జాబ్ కొట్టగలం. మేము ఈ ఇయర్ అంతా వేస్ట్ చేసేసాం. మేడం చెప్పినా కూడా వినకుండా కొంత టైంని వేస్ట్ చేసాం. ఇక్కడ నుంచి అయినా ఈవిడ స్పిరిట్ ఏవైతే తీసుకున్నామో ఆయన కథనంగా తీసుకొని ఇంకా బాగా మేము ముందుకెళ్తామని ఇప్పటికీ కోరుకుంటున్నాం.